చూడండి, పాస్టర్ ప్రవీణ్ పడగాల ఈ విధంగా ఘోరంగా చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా జరిగిన హత్య అని వందల వేల మంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు లడ్డు విషయంలో, తర్వాత సనాతన ధర్మం విషయంలో, క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య, మహమ్మదీల మధ్య, మీ అల్లానంటే, మీ ప్రాఫెట్నంటే, మీ జీసస్నంటే మీరు సహిస్తారా అని రెచ్చిపోయాడు. నేను సనాతన ధర్మం, అలాగ రెచ్చిపోవాలా? నేను ఎలా మాట్లాడుతున్నాను? ఆయన శాంతిగా మాట్లాడవసరం లేదా? ప్రశ్నలు అడగకూడదా? ఇలాగ ఆయనే రెచ్చిపోతే ఆయన అనుచరులు రెచ్చిపోలేదా? ఇంత ఘోరమైన హత్య జరగడానికి కేవలం పవన్ కళ్యాణ్ అజెండా, ఆర్ఎస్ఎస్ అజెండా, ఆయన రెచ్చగొట్టిన మాటలు. ఒక ముస్లిం ఎమ్మెల్యే 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, మా సత్తా చూపిస్తామని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడే. కానీ ఆ ముస్లిం ఎమ్మెల్యేని 4 నెలలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారే. పవన్ కళ్యాణ్ని 4 నిమిషాలైనా అలాంటి మాట్లాడినందుకు అరెస్ట్ చేశారా? జైల్లో పెట్టారా? ఇన్వెస్టిగేషన్ చేశారా? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను? ఇంకా ఇలాంటి కొన్ని 100,000 జరగక ముందు